అమ్మాయిల పేర్లలో సాధారణంగా ఎస్‌తో పేరు పెట్టుకోవాలంటే కనుక భయపడిపోతూ ఉంటారండి. అవసరం లేదండి. ఒక ఎస్ మైనస్ ఇచ్చింది కదా అని మనము ఎస్‌కి కింద ట్యాగ్ లైను ఇవ్వలేము. ఎస్ ఈజ్ ఎ నెగెటివ్ లెటర్ అని ఇవ్వగలమంటామా? ఎస్‌లో వెరీ పవర్‌ఫుల్ పేర్లుంటాయి. ఒక్కొక్కసారి ఎస్‌లో పేరున్న వాళ్ళకి ఒక లెటర్ మనము కరెక్ట్‌గా వేయగలిగి ఇస్తే వాళ్ళ ఫ్యామిలీ లైఫ్స్ బావుంటాయండి. ఆ కరెక్షన్ లేనంత వరకు వాళ్ళ ఫ్యామిలీ లైఫ్‌లో ఇమ్మడలేరు. ఒక్కొక్క పేరు ఎస్‌తో ఉన్నప్పుడు కొన్ని కాంబినేషన్స్ మనం తీసుకోవాలండి. ఎస్‌తో ఉన్నప్పుడు ఆర్ రావడం, ఎస్‌తో ఉన్నప్పుడు వి రావడం, ఎస్‌తో ఉన్నప్పుడు హెచ్ రావడం. ఇవి కొన్ని పవర్‌ఫుల్ కాంబినేషన్స్ అంటాం. అలాగే ఎస్‌తో పేరు ఉన్నప్పుడు వి వస్తే ఇంకా మంచిది. ఈ పేర్లు కాలక్రమేణా మన లైఫ్‌లో కొన్ని ఇయర్స్ పాస్ ఆన్ అయ్యే కొద్దీ ఇవి వాటి పవర్‌ని చూపిస్తూ ఉంటాయి. చిన్నప్పుడు పేర్ల పవరు వాళ్ళు బాగుండటానికి మాత్రమే ఇస్తాం. అదే పేరు కొంతకాలం అయిన తర్వాత వాళ్ళకి ఎడ్యుకేషన్ ఇచ్చేలాగా మారిపోతుంది ఆటోమేటిక్‌గా. బికాజ్ లెక్కలు అలా ఉంటాయి ఆ పేర్లు. కాబట్టి ఎస్‌తో పేరు పెట్టుకోవడానికి భయపడాల్సిన అవసరం లేదు. ఏ డేట్ ఆఫ్ బర్త్ వాళ్ళైనా ఎస్‌లో పెట్టుకోవచ్చా అంటే హ్యాపీగా పెట్టుకోవచ్చు. దీంట్లో రూల్స్, రెగ్యులేషన్స్ లేవండి. ఎస్ పక్కన ఐ ఉండకూడదు, ఎస్ పక్కన యు ఉండకూడదు, లేకపోతే ఎస్ పక్కన సా ఏ ఉండకూడదు. ఇలాంటివేమీ లేవు. అలాగే అబ్బాయిల పేర్లలో చివర ఎస్‌హెచ్‌తో ఎండ్ అయితే ప్రమాదమే లేదు. రాసిపెట్టుకోండి.